హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా మన ఛానల్లో నథింగ్ ఫోన్ 1ని అన్బాక్సింగ్ చేశాను. లింక్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక లుక్ వేయండి. ఈరోజు ఈ వీడియోలో సామ్సంగ్ గ్యాలక్సీ A73 5G మొబైల్ని అన్బాక్సింగ్ చేసి ఈ మొబైల్ యొక్క ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. ఈ మొబైల్ని ఒక అర్ధగంట సేపు నీళ్ళలో నానబెట్టినా ఈ మొబైల్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఈ మొబైల్ IP67 IP రేటింగ్తో వస్తుంది. అండ్ అంతేకాకుండా మంచి కెమెరాస్, మంచి డిస్ప్లే, బడా బ్యాటరీ, ఇలాంటి మంచి ఫీచర్స్తో పాటు కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి. అవేంటో కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. చలో, నా పేరు శ్రీను, మీరు చూస్తున్నారు ఛానల్ ప్రేమశ్రీను. ఫ్రెండ్స్, బాక్స్ అయితే మీరు చూడడానికి స్లిమ్గా స్వీట్ బాక్స్లా ఉంటుంది. ఎందుకంటే దానికి కారణం మనకు తెలిసిందే. బాక్స్లో మొబైల్కి సంబంధించిన ట్రావెల్ అడాప్టర్ని అయితే ప్రొవైడ్ చేయట్లేదు. టాప్లో మనం చూసినట్లయితే గ్యాలక్సీ A73 అని మోడల్ నెంబర్ మెన్షన్ చేశారు. అండ్ సెంటర్లో చూసినట్లయితే ఈ మొబైల్కి సంబంధించిన డిజైన్, అలాగే బాటంలో చూస్తే సామ్సంగ్ బ్రాండింగ్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేయబోయేది 8GB RAM 128GB స్టోరేజ్ అయితే ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 41,999. ఇంకా లేట్ చేయకుండా బాక్స్ ఓపెన్ చేసేసి బాక్స్లో మొబైల్తో పాటు ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత బాక్స్లో మనకి యూజర్ మాన్యువల్ ఉంటుంది. అండ్ దీంతోపాటు టైప్-C ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది వితౌట్ ట్రావెల్ అడాప్టర్, సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది. కింగ్ ఆఫ్ ద షో ఫైనల్గా మనకి సామ్సంగ్ A73 5G మొబైల్ ఉంటుంది. ఫస్ట్ మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. డిజైన్ అయితే మీరు చూడడానికి ఈ విధంగా ఉంటుంది. అన్ని మొబైల్స్ ఎలా ఉంటాయో ఈ మొబైల్ డిజైన్ కూడా ఆల్మోస్ట్ అలానే ఉంది, నాట్ బ్యాడ్. ఇప్పుడు మీరు చూస్తున్న మొబైల్ కలర్ వచ్చేసరికి మింట్ కలర్. ఈ కలర్తో మొబైల్ చాలా బాగుంది కంపేర్ టు రిమైనింగ్ గ్రే అండ్ వైట్ కలర్. ఇప్పుడు మొబైల్ యొక్క బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకి కంప్లీట్గా మ్యాట్ ఫినిష్తో ప్రొవైడ్ చేశారు. అండ్ చుట్టూ వచ్చేసరికి కర్వ్డ్ ఎడ్జెస్ అయితే ఉంటుంది. ఈ మొబైల్లో 6.7 ఇంచెస్ డిస్ప్లే అయితే యూజ్ చేశారు. అండ్ 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అయినప్పటికీ మొబైల్ యొక్క వెయిట్ వచ్చేసరికి జస్ట్ మనకి 181 గ్రామ్స్ అయితే ఉంటుంది. బిలో 200 గ్రామ్స్ కాబట్టి రెగ్యులర్గా మనం హ్యాండిల్ చేయడానికి కంఫర్ట్గానే ఉంటుంది. అండ్ మొబైల్ యొక్క థిక్నెస్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా స్లిమ్గా ఉంటుంది. జస్ట్ మనకి 7.6 mmతో ఈ మొబైల్ని డిజైన్ చేశారు. ఓవరాల్గా మొబైల్ యొక్క డిజైన్ బాగానే ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, అందరినీ డిసప్పాయింట్ చేసిన బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. ఈ మొబైల్ యొక్క చుట్టూ ఫ్రేమ్ కావచ్చు, బ్యాక్ సైడ్ బాడీ కావచ్చు, కంప్లీట్గా ప్లాస్టిక్ పాలికార్బోనేట్ యూజ్ చేశారు. మనం 40,000 పైగా మనం ఇన్వెస్ట్ చేస్తున్నా మనకి ఇక్కడ ప్లాస్టిక్ బిల్డే దొరుకుతుంది. ఈ రోజుల్లో 25,000 ఫోన్కి కూడా చుట్టూ మెటల్ బాడీ, అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసరికి గ్లాస్ ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ బిల్డ్ క్వాలిటీ పరంగా మనం పెట్టే డబ్బులకి ఇది న్యాయం చేయలేదు అని నా ఫీలింగ్. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. మొబైల్ని ఒకసారి ఫిజికల్గా చూసేద్దాం. మొబైల్ యొక్క బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ అయితే ఉంటాయి అలాంగ్ విత్ ఫ్లాష్ లైట్. మెయిన్ కెమెరా వచ్చేసరికి 108 మెగాపిక్సెల్స్ అయితే యూజ్ చేశారు. ఏ సిరీస్లో ఇదే ఫస్ట్ 108 మెగాపిక్సెల్స్ కెమెరా. ఇది 4K కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ సెకండరీ కెమెరా వచ్చేసరికి 12 మెగాపిక్సెల్స్ అయితే యూజ్ చేశారు. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం. అలాగే థర్డ్ అండ్ ఫోర్త్ రెండు కూడా 5 మెగాపిక్సెల్స్ కెమెరా అయితే యూజ్ చేశారు. ఇది డెప్త్ అండ్ మైక్రో షాట్స్ కోసం. అలాగే ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే సింగిల్ కెమెరా సెటప్ ఉంటుంది. దీనిలో 32 మెగాపిక్సెల్స్ కెమెరా అయితే యూజ్ చేశారు. ఇది 4K కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ టాప్లో చూస్తే మనకి ఇయర్ పీస్ ఉంటుంది. అండ్ ఇదే స్పీకర్ మనకి నార్మల్ స్పీకర్లో కూడా వర్క్ చేస్తుంది. బాటంలో ఉన్న మెయిన్ స్పీకరు, ఈ ఇయర్ పీస్ రెండు కూడా స్టీరియో స్పీకర్లో వర్క్ చేస్తాయి. నెక్స్ట్, టాప్లో చూసినట్లయితే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్తో పాటు సిమ్ స్లాట్ అయితే ఉంటుంది. హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. సో ఎట్ ఎ టైం మనం 2 సిమ్ కార్డ్స్ అయితే యూజ్ చేయొచ్చు, లేదా ఒక సిమ్ కార్డ్ని ఒక మెమరీ కార్డ్ని యూజ్ చేయొచ్చు. మెమరీ కార్డ్ వచ్చేసరికి అప్ టు 1 TB వరకు మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ బాటంలో చూసినట్లయితే మెయిన్ స్పీకర్ గ్రిల్ ఉంటుంది. దీంతోపాటు టైప్-C పోర్ట్ ఉంటుంది. అలాగే మెయిన్ మైక్ ఉంటుంది. అండ్ రైట్ సైడ్ చూసినట్లయితే మనకి పవర్ బటన్తో పాటు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ అయితే ఉంటాయి. లెఫ్ట్ సైడ్లో అయితే మనకి ఏం ప్రొవైడ్ చేయలేదు, ప్లెయిన్గా ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కెమెరాస్ కూడా చాలా చక్కగా పర్ఫామ్ చేస్తున్నాయి. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా ఉంది కాబట్టి నడుస్తూ వీడియోస్ తీసిన అవుట్పుట్ మాత్రం స్టేబుల్గానే ఉంటుంది. నెక్స్ట్, మొబైల్ యొక్క డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుందాం. ఇందులో 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED ప్లస్ డిస్ప్లేని అయితే యూజ్ చేశారు. అన్ని ప్లస్ అనమాట. 6.7 ఇంచెస్ కాబట్టి లార్జ్ స్క్రీన్ అని చెప్పుకోవచ్చు. మీరు గేమ్స్ ఆడేటప్పుడు లేదా మూవీస్ చూసేటప్పుడు మీకు మంచి వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. సీరియస్లీ డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది. సామ్సంగ్ డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉంటుందో మనకందరికీ తెలిసిందే, నో వర్డ్స్ టు సే. ఇందులో 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అండ్ పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 800 nits ఉంటుంది. సో డైలైట్ కండిషన్లో మనం మొబైల్ యూజ్ చేసిన డిస్ప్లే విజువల్స్ అనేది చాలా చక్కగా ఉంటుంది. అండ్ వైడ్ 1 L1 సపోర్ట్ కూడా ఉంది. సో మనం OTT కంటెంట్ని హెచ్డీలో వాచ్ చేయొచ్చు. అండ్ ఈ డిస్ప్లేని కంప్లీట్గా కార్నింగ్ గొరిల్లా ప్రొటెక్షన్ 5తో యూజ్ చేశారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా డిస్ప్లే క్వాలిటీ అయితే చక్కగా ఉంది. మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు.
నెక్స్ట్ ఆడియో లేదా స్పీకర్స్ గురించి మనం మాట్లాడుకుంటే డిస్ప్లే క్వాలిటీకి తగ్గట్టుగానే ఆడియో క్వాలిటీ ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డోల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది, ఆడియో అవుట్పుట్ లౌడ్గా ఉండడమే కాకుండా క్లారిటీగా కూడా ఉంది. నెక్స్ట్ ఇందులో యూజ్ చేసిన ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుందాం. బిల్డ్ క్వాలిటీలో ఎలా డిసప్పాయింట్ చేశారో ఇక్కడ కూడా అదే రిపీట్ అయింది. ఓల్డ్ చిప్సెట్ని యూజ్ చేశారు. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 788Gని అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది కూడా ఒక మంచి ప్రాసెసరే. హీటింగ్, హ్యాంగింగ్, బ్యాటరీ డ్రైనింగ్ లాంటి ఇష్యూస్ అయితే మీరు మ్యాక్సిమం ఫేస్ చేయరు. గేమింగ్ ప్రాసెసర్ కానప్పటికీ మీకు గేమ్స్ కూడా చాలా చక్కగా హ్యాండిల్ చేస్తుంది ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా. బట్ 20,000కు వచ్చే ఐక్యూ మొబైల్లో కూడా ఇదే ప్రాసెసరే. అలాంటిది 42,000 పెడుతున్నా ఇక్కడ కూడా మనకి ఇదే ప్రాసెసరే. పిండికి తగ్గ రొట్టె దొరకాలి కదా, మరి మీరేమంటారు? మీలో ఎవరైనా ఇదే మొబైల్ని పర్చేస్ చేయాలనుకుంటే మీరు ఒకసారి ఆలోచించాల్సిందే. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 12తో వస్తుంది, అలాంగ్ విత్ సామ్సంగ్ One UI 4.1తో. వీళ్ళు ప్రామిస్ చేసిన దాని ప్రకారం 4 years వచ్చేసరికి సాఫ్ట్వేర్ అప్డేట్స్, అలాగే సెక్యూరిటీ అప్డేట్స్ వచ్చేసరికి 5 years ప్రొవైడ్ చేస్తారు. ఇది ఒక గుడ్ మూవ్ అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ 5G సపోర్ట్ కూడా ఉంది. ఇందులో 5Gకి సంబంధించిన 9 బ్యాండ్లు అయితే యూజ్ చేశారు. ఇన్ ఫ్యూచర్లో ఇండియాలో 5G ఎస్టాబ్లిష్లు అయితే 5G సేవలు మనం పొందగలం. నెక్స్ట్ ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్లో నాకు బాగా నచ్చిన స్పెక్ అయితే ఇది. ఈ మొబైల్ IP67 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ వస్తుంది. ఆల్మోస్ట్ మన ఈ మొబైల్ని వర్షంలో తడిచినా లేదా స్విమ్ చేసినా, అంతెందుకు వాటర్ ఉన్న బకెట్లో కావాలని పడేసినా మొబైల్కి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. 1 meter డెప్త్ వరకు 30 minutes వరకు ఈ మొబైల్ సర్వే కాగలదు. ఇందులో 5000 mAh బ్యాటరీని యూజ్ చేశారు. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది, బట్ 25 watts మాత్రమే. బ్యాటరీ బ్యాకప్ అయితే చాలా చక్కగా ఉంది. మీరు ఎంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూజ్ చేసినా 1 day లేదా 1.5 day వరకు బ్యాటరీ బ్యాకప్ ఖచ్చితంగా వస్తుంది. మొబైల్కి సంబంధించిన ట్రావెల్ అడాప్టర్ని అయితే బాక్స్లో ప్రొవైడ్ చేయడం లేదు, మనం సపరేట్గా పర్చేస్ చేసుకోవాలి. దాని ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ 1300. ఫైనల్గా ఈ మొబైల్లో నాకు నచ్చినవి డిస్ప్లే క్వాలిటీ, కెమెరా క్వాలిటీ అండ్ బ్యాటరీ బ్యాకప్. అలాగే నచ్చని వచ్చేసరికి ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ, సెకండ్ వచ్చేసరికి ప్రైస్, థర్డ్ వన్ వచ్చేసరికి ఆ ప్రైస్కి తగ్గ ప్రాసెసర్ కాదు కాబట్టి ప్రాసెసర్. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.